నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 2లో దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ షెడ్ నెంబర్ 2 లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే మీకు వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 2 షెడ్ నెంబర్ 2లో ఎపిసోడ్ నెంబర్ 2 టోటల్ మాత్రం అప్డేట్ అయితే ఇచ్చేస్తాను. ఫటాఫట బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, బ్యాక్ కెమెరా పెట్టి చూద్దాం ఇక ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఉన్నాయి, వర్క్ అప్డేట్స్ ఎంతవరకు వచ్చినాయి ఏంటి అని మాత్రం టోటల్గా అప్డేట్ అయితే ఇద్దాం. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 2 దగ్గర అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 2. అండ్ అలానే ఇక్కడ ఏమేమి మోడల్స్ ఉన్నాయి అండ్ వర్క్ అప్డేట్స్ ఏంటి టోటల్గా మాత్రం మీకు అప్డేట్ ఇస్తా. తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గణేష్ని చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో మన బొజ్జ గణపయ్య చూడండి. అండ్ బొజ్జ కూడా స్నేక్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఈ గణేషునికి ఏంటంటే మన 8 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, అష్టభుజధారి అంటారు. అయితే ఒక్కొక్క చేతులలో ఏమేమి ఉన్నాయి అండ్ మొత్తం చూస్తాను మీకు. ఒక చేతిలో చూసుకున్నట్టయితే ఆశీర్వాదం చేయి, అండ్ ఇంకో చేయి లడ్డు చేయి, మన ఇంకో చేతిలో తామరపు, ఒక చేతిలో మన గుడ్డలి, ఏమో అంటారు, మీకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఇది ఏంటిదని. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో చేతిలో శంఖం, ఒక చేతిలో బాణం, ఒక చేతిలో గద చూసింది కదా. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ కింద ఉండడం జరిగింది. చూడండి, బొజ్జ గణపయ్య చాలా నిండుగా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గణేశుని చూసుకున్నట్టయితే తొండం పైన ఆభరణాలు, బాడీ పైన ఆభరణాలు, బొజ్జ పైన ఆభరణాలు చూడండి ఎంత బాగున్నాయో. ప్రతి ఒక్క చేతికి కూడా కడాలు. అండ్ గణేశుని ఫేస్ మాత్రం చాలా చాలా సూపర్, నాకు చాలా ఇష్టమైంది గణేష్ ఇది మోడల్. అండ్ పెయింటింగ్ కాలేదు, మొత్తం ఫినిషింగ్ వర్క్ అండ్ జాయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయినాక ఈ విధంగా ఉండడం జరిగింది గణేషుడు. ఈ గణేషుని హైట్ చూసుకున్నట్టయితే మనకు ఒక 6 to 7 feet. ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఏమేమి మోడల్ గణేష్ ఉన్నాయి ఏంటి అని చూపిస్తాం మీకు. ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి, ఇంకా పోయి చూద్దాం. ప్రతి ఒక్క మోడల్ అయితే నేను చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ గణేష్ని చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు, గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో నిండుగా ఉండడం జరిగింది గణేశుడు. చూడండి, బొజ్జ కానివ్వండి, మన తొండం కూడా చూడండి చాలా భారీగా చాలా బాగుంది. అండ్ ఆభరణాలు కూడా చాలా చాలా బాగా వచ్చేసినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ చూసింది కదా, బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ కూడా బాగుంది. ఇంకోటి మన మూషికుడు లెఫ్ట్ సైడ్న గణేశునికి ఉండడం జరిగింది చూసుకోవచ్చు. ఒక చేతిలో చూసుకున్నట్టయితే గుడ్డలి, ఒక చేతిలో శంఖం అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకేమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటిది అని మాత్రం టోటల్గా మీకు చూపిస్తూనే ఉంటాను. చెప్పడం మర్చిపోయినా, మీకు ఈ గణేశుని హైట్ ఒక 6 to 7 feet మధ్యన అయితే ఉంటుంది గణేశుని. ఇక మీకు తెలుసు కదా, ఇది ఆర్ట్స్ వాళ్ళు అయితే మాత్రం అసలు కలరింగ్ మాత్రం చాలా బ్రహ్మాండంగా అయితే చేయడం జరుగుతుంది. మీకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. అండ్ ఇంకో మోడల్ గణేష్ ఉండేది ఏంటి అని, ఇంకో మోడల్ గణేషుని చూసుకున్నట్టయితే ఇక్కడ గణేశుడు స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ అలానే గణేశుడు చూడండి టైగర్ స్టాండింగ్, మన టైగర్ మీద చేయి పెట్టుకొని నిల్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే తొండం పైన మన ఆభరణాలు, అండ్ అలానే మెడలో జంజీరం చూసింది కదా. అండ్ గణేశునికి మన త్రిశూలం బొట్టు అయితే ఉండడం జరిగింది. ఇవి ఈ గణేశునికి ముసుగు చూసుకుంటే ఇక్కడ గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో డిజైనింగ్ వర్క్, అదంతా ఫ్లవర్స్ డిజైన్ వర్క్ ఉంటుంది కదా అది. ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది చూసింది కదా. అండ్ అలానే ఇంకో ఏమేమి మోడల్స్ ఉన్నాయి గణేశులు అని మాత్రం చూపిస్తాను మీకు ప్రతి ఒక్క మోడల్ని.
అండ్ ఇంకో మోడల్ చూసుకున్నట్టయితే గణేశుడు సిట్టింగ్ పొజిషన్ చూసింది కదా, సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది సింహాసనం పైన. మూషికుడు లెఫ్ట్ సైడ్న. అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఇక చూడండి తొండం ఎంత బాగా వచ్చేసిందో చూసింది కదా. అండ్ కళ్ళల్లో తేజస్సు కూడా చూడండి చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మన 7 హార్సెస్ 7 గుర్రాలు లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. అండ్ అలానే ఓం చూసింది కదా, బ్యాక్గ్రౌండ్లో ఓం చూసుకోవచ్చు. ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 7 to 8 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది చూసుకోవచ్చు. అండ్ అలానే ఇంకేం మోడల్స్ ఉన్నాయి గణేశులు ఏంటి అని చూపిస్తాను మీకు టోటల్గా. ఇక్కడ ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే వాహనం చూసుకున్నట్టయితే నంది వాహనం చూడండి, సిట్టింగ్ పొజిషన్ గణేశుడు. ఇంకా చాలా వరకు ఉన్నది, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి ధోతి, ఈ గణేశుని స్పెషల్గా చూడండి ధోతి. అండ్ అలానే కమ్మర్పట్ట చూసింది కదా, ఆభరణాలు కడాలు చేతులకు చాలా చాలా బాగుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇంకా చాలా వరకు ఉన్నది. ఇంకా ఇక ఈ బ్యాక్గ్రౌండ్ ఇట్లా పెట్టినాక మాత్రం మీకు చూపిస్తా, బ్యాక్గ్రౌండ్ కూడా చూపిస్తాను మీకు ఈ గణేశుంది. ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టినాక ఇంకా ఎంత బాగుంటుంది అంటే గణేశుడు చాలా బాగుంటుంది. తొండం పైన డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు, ఫేస్లో కూడా గ్లో. ఇక చూడండి ఆ గణేశునికి ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం బ్యాక్గ్రౌండ్లో మొత్తం నెమ్మలీలు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా పని. ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టినంటే ఇంకా సూపర్ ఉంటుంది వినాయకుడిది. ఇంకో మోడల్ గణేశుని ఇస్తా. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ ఒక చేతిలో చూసుకున్నట్టయితే గద, ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఆశీర్వాదం చేయి. అండ్ ఒక చేతిలో చూసుకున్నట్టయితే గొడ్డలి. అండ్ ఇంకో చేయి చూడండి శంఖం చూసింది కదా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఎలిఫెంట్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే గణేశునికి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మన పరశురాముడు అయితే ఉండడం జరిగింది చూడండి. మేబీ మీకు దగ్గర నుంచి ఫేస్ కూడా చూపిస్తాను. అండ్ ఆభరణాలు కూడా తొండం పైన ఆభరణాలు కూడా చూడండి చూసుకోవచ్చు. ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంతకుముందు చూసినాం మనము ఆ మోడల్ విగ్రహాలు. అండ్ ఇంకేం మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా మాత్రం మీకు చూపిస్తూనే ఉంటాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే మన ఒక టెంపుల్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మన పులి చర్మం ఉంటాయి కదా, ఆ పులి చర్మం ఇట్లా అయితే ఉండడం జరిగింది. అండ్ కాళ్ళకు చేతులకు కడాలు ప్లస్ అలానే చేతులకు కూడా రుద్రాక్షమాలలు, మెడలో రుద్రాక్షమాలలు చూసుకోవచ్చు. అండ్ ఈ కాన్సెప్ట్ చూసుకుంటే మన మహాదేవుని కాన్సెప్ట్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే హెయిర్స్ ఉన్నాయి కదా శివుని, దానిపైన గంగామాత చూసుకోవచ్చు. ఇక ఆభరణాలు కూడా చాలా 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 భారీగా అయితే రావడం జరిగింది. ఒక చేతిలో డంబ్రుకం చూసింది కదా. అండ్ అలానే గణేశునికి రైట్ సైడ్న మూషికుడు చూసుకోవచ్చు. ఇక్కడ ఈ లైన్లో చూసుకుంటే సేమ్ మోడల్, ఎందుకంటే ఇక్కడ పని నడుస్తుంది కాబట్టి ఇదంతా కొబ్బరి పీసు, అదంతా దాని మీద పడుతూనే ఉంటుంది కామన్లీ. మనకు ఫినిషింగ్ ఇట్లా అయినప్పుడు మాత్రం మొత్తం టోటల్ అయితే చేసేస్తారు. ఇప్పుడు ఇది ఇంకేందంటే ఓన్లీ జాయింటింగ్ వరకే కావడం జరిగింది. అండ్ అలానే ఇంకో మోడల్ గణేశుని కూడా చూపిస్తాను మీకు తీసుకెళ్ళి చూసుకోవచ్చు. మన చూడండి ఈ గణేశుని చూసుకున్నట్టయితే మొత్తం ఒక ఫ్లవర్ అండ్ టైప్, మేబీ నాకు తెలిసి ఫ్లవర్ పైన మాత్రం నిల్చొని ఉండడం జరిగింది. ఈ కాన్సెప్ట్ వచ్చేసిందంటే మొత్తం రామ్లల్లా కాన్సెప్ట్ గణేష్ ఇది చూసుకోవచ్చు. ఆభరణాలు కూడా ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే కూడా చూడండి హనుమాన్ మన గరుడ స్వామి చూడండి మొత్తము ఓం స్వస్తిక్. అండ్ అలానే స్నేక్స్, మహాదేవుడు కూడా ఉండడం జరిగింది చూడండి. అండ్ కిరీటం కూడా రామ్లల్లా ఏ విధంగా అయితే కిరీటం ఉందో ఆ విధంగా ఉంది. అండ్ బొట్టు కూడా చాలా బాగుంది చూడండి, ఆభరణాలు కూడా నిండుగా చూసింది కదా. ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 7 feet to 8 feet మధ్య అయితే ఉండడం జరుగుతుంది. ఇంకో మోడల్ గణేశుని చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఇక్కడ మన గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ ఇంకా ఏం ఫిట్టింగ్ కాలేదు, చాలా చాలా వర్క్ ఉంది. అండ్ అలానే గణేశుని చూసుకున్నట్టయితే
మన ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్యాక్గ్రౌండ్ పెట్టలే కదా, దానికోసం నేను కరెక్ట్ ఎగ్జాక్ట్ హైట్ అయితే చెప్పలేను. చూసుకోవచ్చు. ఇంకేం మోడల్ గణేష్ ఉన్నాయి ఏంటి అని చూపిస్తాను మీకు. ఇక్కడ ఇంకో మోడల్ గణేష్ చూసుకుంటే లయన్ పైన చేయి పెట్టి కూర్చొని ఉండడం జరిగింది. కాకపోతే సింహాసనం పైన గణేశుడు కూర్చున్నాడు. రైట్ సైడ్ చూసుకుంటే లయన్ చూసింది కదా, ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది చూడండి. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన వరసిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 2లో ఎపిసోడ్ నెంబర్ 2 మొత్తం టోటల్గా మాత్రం మీకు అయితే అప్డేట్ అయితే ఇచ్చాను. బుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా కావడం జరుగుతుంది. మీరు జల్దీ బుక్ చేసేసుకుంటే మాత్రం మంచి మంచి గణేష్ అయితే మీకు కాకుండా అయితే ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకుని అలానండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మాత్రం మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. అండ్ అలానే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే నా వీడియో నచ్చినట్టు మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. ఒక లైక్ చేస్తే మాత్రం నాకు బూస్టప్ అవుతుంది. అలానే ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ నుంచి రికమెండేషన్ ఇంకా చాలామందికి నా వీడియో అనేది రికమెండెడ్ అవుతుంది. కాబట్టి మీకు చెప్తున్నా, నా ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో చేయని వాళ్ళంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. సంతోష్ వ్లాగ్స్ ఉంటుంది. మరి కలుస్తా ఫ్రెండ్స్, మరి కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.